మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఒక షార్ట్ టర్మ్ 12 వీక్స్కి మనకి కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా ఎలా మీ పోర్ట్ఫోలియోలో చేసుకుంటారో పర్ఫెక్ట్గా చేసుకోండి. ఎందుకంటే చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, మనీ మేనేజ్మెంట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ఒక విధంగా చెప్పాలంటే ఇది నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా తప్పులేదు. జనరల్గా మనం రొటీన్ మన లైఫ్ ఏంటి చెప్పండి? మార్నింగ్ మనం లెగుస్తాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాము 3 times. మర్చిపోతామా? 3 times బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోం కదా. అదేలాగా మనము లైఫ్లో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనీ మేనేజ్మెంట్ మనం మర్చిపోకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనీ మేనేజ్మెంట్ మర్చిపోయామంటే అప్పుడు మనము ఏదో పెద్ద తప్పు చేస్తున్నాము అని మీ పోర్ట్ఫోలియో చెప్తుంది, మీరు కాదు. మన పోర్ట్ఫోలియో మనకు చెప్పేస్తుంది, ఇలా పెద్ద తప్పు నువ్వు చేస్తున్నావు. కాబట్టి పోర్ట్ఫోలియో అనేది ఎప్పుడైనా సరే మనము మన కంట్రోల్లో పెట్టుకోవాలి. పర్ఫెక్ట్గా ఒక 10 కంపెనీలు కొనడం పెరుగుతుంది. ఎందుకంటే షేర్ మార్కెట్ అంటే ఇట్స్ హైలీ స్పెక్యులేటివ్, మనందరికీ తెలుసు. మనం రిస్క్ తీయడానికి మనం వస్తున్నాం. ఇక్కడ చాలామంది ఇక్కడ రిస్క్ తీయడానికి వచ్చిన తర్వాత ఫస్ట్ తీస్తామని వస్తారు, వచ్చిన తర్వాత భయపడి పారిపోతారు. అలాంటి వాళ్ళు మనకు అనవసరం. ఎందుకంటే ముందే తెలుసుకొని రావాలి. ఎందుకంటే మనము ఇక్కడ హై రిటర్న్స్ కోసం వస్తున్నాం, ఒక తక్కువ రిటర్న్స్ కోసం రావట్లేదు. జనరల్గా మార్కెట్లో చూడండి, బ్యాంక్ ఇంట్రెస్ట్ చూసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది చూడండి. ఓవరాల్గా ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే అట్ ద ఎండ్ మనం 12 months ప్రయాణం అయిన తర్వాత మనకి మన అకౌంట్లో ఒక 5,000 6,000 ఉండొచ్చు. నాకు తెలిసి ఒక 5,000 ఉంటుంది. అది ట్యాక్సెస్ అన్ని పోను. బట్ స్టాక్ మార్కెట్లో ఏదైనా ఒక స్టాక్ని మనం పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి దాన్ని ఒక షార్ట్ టర్ము, ఒక లాంగ్ టర్ము, ఏదో మనకు తెలిసిన నాలెడ్జ్ పరిధిలో మనం ఇన్వెస్ట్ చేస్తే మినిమం ఒక 20% అయినా రిటర్న్స్ తీయగలం. అంటే 5,000 ఎక్కడ, ఒక 20,000 ఎక్కడ. అంటే ఇప్పుడు మనం అనుకుండేది 20,000 కూడా సరిపోవట్లేదని అంటున్నారు. అక్కడే ప్రాబ్లం ఎక్కడొస్తుంది? అక్కడే వస్తుంది. ఎందుకంటే ఈ 20,000 కూడా మనకి సరిపోవట్లేదు, లక్షకి లక్ష అయిపోవాలి అని ఒకే స్టాక్స్లో పెట్టి మొత్తం కంప్లీట్గా ఆ స్టాక్లో పెట్టి అది ₹1,00,000 పెట్టిన ₹100 ఒక షేర్ కొంటే అది ₹50 వచ్చేసిన అంటే అదే మీరు 10,000 పెట్టుంటే ₹5,000 మీకు నష్టం అయింది. మిగతా ఏదైనా షేర్ కొనుంటే అది కాంపన్సేట్ అవుతుంది. కాబట్టి ఇదే నేను కొన్ని వందల సార్లు చెప్తాను కూడా. అంటే ఎంతోమంది న్యూ కమర్స్ వస్తున్నారు, వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా ప్రతిదీ మనం చెప్పే పాయింట్ ఇట్స్ అ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. అంత వ్యాలిడ్ పాయింట్స్ని మీరు అలా అన్ని తీసుకుంటే కానీ లైఫ్లో మనము ముందుకి స్టాక్ మార్కెట్ అంటే భయపడకుండా మనము ఒక పర్ఫెక్ట్గా మనం వెళ్ళగలం. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాము, మనము ఐటీసీ కోహినూర్లో మాదాపూర్ హైటెక్ సిటీలో May 7th and 8th వర్క్షాప్, ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయింది. ఒక 7 or 8 సీట్స్ ఉన్నాయి, లాస్ట్ లిమిటెడ్. కాబట్టి రియల్గా బుకింగ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఒక షార్ట్ టర్మ్లో ఎలా ప్రాఫిట్ చేయాలి, ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అనేది
మీకై మీరే డిసైడ్ చేసుకొని ఇది రియల్గా స్టాక్స్లో నేను ఒక ప్రొఫెషనల్గా అవ్వాలి, స్టాక్ మార్కెట్లో లైఫ్ లాంగ్ నేను ఒక ప్రొఫెషనల్గా ఒక ఇన్వెస్టర్గా ఉండాలి షార్ట్ టర్మ్గా అని అనుకునే వాళ్ళకి ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్గా ఉంటుంది. మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి ఒక 12 వీక్స్కి పర్ఫెక్ట్గా మీరు ఏం చేయాలి నేను ఆల్రెడీ ఎన్నో చెప్పున్నాను, దాని ప్రకారం చేయండి. చూడండి, డాక్టర్ రెడ్డీస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 4400 ఉంది. వీకెండ్ మనం ఫ్రైడే రోజు చెప్తున్నాము. 4400 రూపీస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 4495. చూడండి, 4495 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 5100. చూడండి, 5100 తర్వాత 5900. చూడండి, 5100 తర్వాత 5900. స్టాప్ లాస్ 3600. అది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 4400 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 4495. 4495 పైన ఈ స్టాక్ కొనండి. ఇది కూడా మనకి 73,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. మనకి 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. కాకపోతే మరో స్టాక్ వచ్చి, ఈ స్టాక్ వచ్చి క్లెరెక్స్ సర్వీస్. ఈ వచ్చి సైలెంట్, మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ECLERX, ECLERX క్లెరెక్స్ సర్వీసెస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 2500 రూపీస్ నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 2560. చూడండి, 2560 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 3053, 3553. చూడండి, 2560 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 3053, 3553. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2500 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబౌవ్ 2560. స్టాప్ లాస్ వచ్చి 2040. ఇది కూడా 8500 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఈఐడి ప్యారీ. చూడండి, ఈఐడి ప్యారీ మీ అందరికీ తెలుసు, ఇది మురుగప్ప గ్రూప్ది. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 480 రూపాయలు ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్. చూడండి, బై ఓన్లీ అబోవ్ 490. 490 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 600, 670. టార్గెట్ వచ్చి 600, 670. స్టాప్ లాస్ వచ్చి 380 రూపీస్ స్టాప్ లాసు. 8500 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2000 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం మొత్తము 3 స్టాక్స్ చెప్పున్నాము. డాక్టర్ రెడ్డీస్, మళ్ళీ క్లెరెక్స్ సర్వీస్, తర్వాత ఈఐడి ప్యార్. ఇవన్నీ వచ్చి ఓన్లీ బై అబోవ్ చెప్పున్నాను. పర్ఫెక్ట్గా చెప్పినట్టు చేయండి. మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.